సో మనం ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి మనకు వచ్చిన కష్టానికి ప్రతిఫలం కూడా ఒక్కొక్కసారి వదులుకోవాల్సి ఉంటుంది. సో అసలు మ్యాటర్ ఏంటంటే నాకు మీషో నుంచి అయితే రిపీట్గా ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అండ్ అలాగే డెలివరీ అయిన ప్రోడక్ట్ కూడా నాకు టైం టు టైం అనేది అకౌంట్కి అనేది రీచ్ అయిపోతున్నాయి. సో అంతా బాగానే ఉంది. అసలు ఏమైందో ఏంటో తెలియదు కానీ లాస్ట్ 1 వీక్ నుంచి అయితే 4 ఆర్డర్స్ అనేవి రిటర్న్స్ వచ్చాయండి రిపీట్గా. సో రిటర్న్స్ రావడం వల్ల నాకు ఎంత లాస్ అయిందంటే, సో ఇప్పటి వరకు నేను ఎర్న్ చేసుకున్న మనీ అంతా రిటర్న్ ఛార్జెస్కే పెట్టే విధంగా అయిపోయింది. సో ఒక్కొక్క రిటర్న్ ప్రోడక్ట్కి ఎంత పడిందంటే 200 అనేది డెలివరీ ఛార్జ్ పడిందండి. సో దీనివల్ల అయితే ఒక్కొక్క ప్రోడక్ట్ 200 అంటే చాలా లాసే కదా. సో దీంట్లో ఏంటంటే మీషో నుంచి అయితే ఒక 50 కానీ 70 కానీ మనం ఎర్న్ చేసుకోవడానికండి మన సేల్ చేసే ప్రోడక్ట్స్. సో మనం పెట్టిన అమౌంట్ శారీకి అండ్ శారీ నుంచి వచ్చిన అమౌంట్ 50 కానీ మనకి 70 కానీ మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అనేది మీషో వాడు ఇవ్వడు. అండ్ ఆర్డర్స్ అనేవి కూడా రావండి. సో మనం తక్కువ పెట్టడం వల్ల ఆర్డర్స్ అనేవి మనకి ఎక్కువ వస్తున్నాయి మీషోలో. అంతే తప్ప కానీ ఎక్కువ పెడితే ఆర్డర్స్ అనేవి అసలు రావు. సో దీంట్లో ఏంటంటే